హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్తో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. ఇది వచ్చేసి పీసీఐ వాళ్ళు అందిస్తున్నటువంటి కొత్త రూల్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ రూల్ ఎవరికి వర్తిస్తుందంటే ముఖ్యంగా డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎవరైతే ఫ్రెష్గా కంప్లీట్ చేసి ఉంటారో, అంటే ఈ 2024లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ అప్డేట్ వర్తిస్తుందని చెప్పొచ్చు. సో ఆ అప్డేట్ ఏంటి, దాని తాలూకు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ప్రతి ఒక్క డిప్లొమా క్యాండిడేట్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పొచ్చు, ఒక్క డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళకి మాత్రమే. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఆ అప్డేట్ ఏంటి, దాని తాలూకు పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి పీసీఐ వాళ్ళు అందిస్తున్నటువంటి కొత్త అప్డేట్ అని చెప్పొచ్చు. సో యాక్చువల్గా డిప్లొమా ఇన్ ఫార్మసీ 2022 నుంచి ఏదైతే బ్యాచ్ స్టార్ట్ అయిందో వాళ్ళ కోసం కొత్తగా ఎగ్జిట్ ఎగ్జామ్ ను పరిచయం చేయడం జరిగింది. సో ఇంతవరకు ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ జరగలేదు, అది ఇంకా కోర్టులో అలాగే పెండింగ్ లో ఉంది. సో అది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ తర్వాత నుంచి వీళ్ళకి ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ లోపు వీళ్ళ కోర్సు డిస్టర్బెన్స్ కాకుండా పీసీఐ వాళ్ళు ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది వచ్చేసి 1 year రిజిస్ట్రేషన్ అని చెప్పొచ్చు. అంటే ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ డిప్లొమా వల్ల ఇయర్ వేస్ట్ కాకుండా 1 year కోసం రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు. అది కూడా ఈ నెల 21 నుంచి స్టార్ట్ అవబోతోంది. సో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు, ఐ మీన్ పీసీఐకి అప్లై చేసిన వాళ్ళు మీ స్లాట్ బుకింగ్ ని ఎక్స్చేంజ్ చేసుకోండి. 21st తర్వాత, అంటే జనవరి 21st తర్వాత నుంచి మీరు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరైతే పీసీఐకి అప్లై చేయదలుచుకున్నారో, ముఖ్యంగా ఇదంతా కూడా డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. సో కొత్తగా ఎవరైతే డి ఫార్మసీ వాళ్ళు పీసీఐ రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్నారో వాళ్ళు ఈ మంత్ 21st తర్వాత నుంచి మీ స్లాట్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది 1 year కి మాత్రమే వర్తిస్తుంది. ఈ పీసీఐ రిజిస్ట్రేషన్ అనేది 1 year వరకు మాత్రమే ఉంటుంది. ఆ 1 year తర్వాత మళ్ళీ మీరు రెన్యువల్ చేసుకోవాలి. వన్స్ మీరు రెన్యువల్ చేసుకోవాలి అనుకుంటే దానికి మళ్ళీ మీరు ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్క డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకుని నెక్స్ట్ ఎప్పుడైతే ఎగ్జిట్ ఎగ్జామ్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాతనే మీకు రెన్యువల్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి, సో ఫస్ట్ 1 year గాను మీకు రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు. ఈ 1 year ని యూటిలైజ్ చేసుకోండి. ఈ 1 year తర్వాత మళ్ళీ ఎగ్జిట్ ఎగ్జామ్ ఏంటి అన్నది ఒక కొలిక్కి రాగానే మళ్ళీ మీకు ఆ ఎగ్జామ్ ను కండక్ట్ చేయడము, లేదంటే ఈ రెన్యువల్ ని పొడిగించడము జరుగుతుంది. సో ఈ అప్డేట్ ప్రతి ఒక్క డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసే వాళ్ళందరికీ తెలియాలి. దానికోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇలాంటి డౌట్స్ ముఖ్యంగా ఫార్మా గైడెన్స్, వాటి తాలూకు జాబ్స్ గురించి మీరు డైరెక్ట్ నాతో డిస్కస్ చేయాలనుకుంటే నాకే మీరు కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481 CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.